పిడుగుపాటుకు గురై 11 మేకలు మృతి చెందాయి. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఘనపూర్ గ్రామానికి చెందిన ఏలేటి లక్ష్మారెడ్డికి చెందిన 7 మేకలు, అలాగే లింగంపల్లి కొమరయ్యకు చెందిన 4 మేకలు పిడుగుపాటుకు మృత్యువాత చెందాయి. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి మేకలు ఘనపూర్ గ్రామానికి చెందిన బోడ సత్యనారాయణ మామిడి తోటలో మామిడి చెట్టు కిందకు వెళ్లడంతో అదే సమయంలో పిడుగుపడిందని, దీంతో అక్కడికక్కడే 11 మేకలు మృతి చెందినట్లు మేకల కాపరులు తెలిపారు. పిడుగుపడిన సమయంలో మేకలు కాస్తున్న వారు వేరొక చోట దూరంగా ఉండడంతో వారికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని వారు చెప్పారు. మేకలు కాపరులైన వారిరువురికి ఈ మేకలే జీవనాధారమని, పిడుగు పడడంలో ఇరువురికి చెందిన 11 మేకలు మృత్యువాత పడ్డాయని ఘటనాస్థలి వద్ద మేకల కాపరులు రోధించారు. పిడుగుపాటుకు మేకలు మృత్యువాత పడడంతో దాదాపు 2 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధితులు తెలియజేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగం ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ప్రభుత్వ పరంగా తగిన నష్టపరిహారం అందించి వారిని ఆదుకోవాలని బాధిత మేకల కాపరులు వేడుకుంటున్నారు. మాది గణపురం సారు, భర్త లక్ష్మారెడ్డి. ఆయన పానం బాగలేకపోతే నేను వచ్చిన మాగల కాడికి ఈడు పిడుగు పడి చచ్చిపోయినాయి. చక్కర చచ్చిపోయి దూరాలు అడ్డ పడిపోయినా అవి చెట్లలో ఉన్నాయి, ఊరికి వచ్చినాయి. ఆడ పిడుగు పడ్డది చెట్టు విన మాగలు చచ్చిపోయినాయి సారు. దయచేయండి సారు, నా భర్త బాగలేడు, నేను గవే సాదుకొని బతుకుతున్నా దేవుడా సారు, మీకు దండం పెడతా సారు. మా తాతకు పానం బాగాలేకపోతే నేను ఆ భాగ్యమ్మ వచ్చినాం సార్. వాన పడుతుంటే మేము దూరం ఉరికినాం సార్. ఆయనతో మేకలు చెట్ల కింద కురుకొచ్చి ఆయనతో పిడుగుపడి చనిపోయినాయి సార్. మీరు ఏదో విధంగా సాయపడగలరు. మళ్ళీ మాకు ఇల్లు రెంట్ తీసుకొని ఉంటున్నాం సార్. మీరు ఏదో విధంగా సాయపడడానికి కోరుకుంటున్నాం సార్. జాగ భూమి ఏం లేదు సార్. ఈ మేకలను చూసుకుంటేనే బతుకుతున్నాం సార్. మీరు జీవన ఉపాధి ఇదే సార్.